ఒక్కోసారి కొన్ని పొందాలనే ఆరాటంలో ఎంత మునిగిపోతామంటే దానికి బదులుగా ఏం కోల్పోవాల్సి వస్తుందో మనం అస్సలు అర్థం చేసుకోలేం. సాయి, నేనేదో తప్పుడు ఉద్దేశంతో తన వెంట రాలేదు. కానీ వచ్చావు కదా. లేదు లేదు సాయి, అది మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను తప్పుగా ఆలోచిస్తూ ఉంటే బామ నిన్ను నా కోసం శాలువా తెమ్మని చెప్పింది కదా, అది ఇవ్వు నాకు. ఒకవేళ కొనుండకపోతే డబ్బులైనా ఇవ్వు, నేను వెళ్ళి కొనుక్కుంటాను. ఇంకెక్కడో ఖర్చు చేసేసాం అంతే కదా. దిగులు పడకు ఉద్ధవ్, నాకు శాలువా ఏం అక్కర్లేదు. ఒకవేళ నువ్వు తెచ్చినా కూడా దాన్ని నేను తిరిగిచ్చేసేవాణ్ణి. కానీ నువ్వు దేన్నైతే పొందాలనుకుంటున్నావో అది నీకు దుఃఖాన్నే కలిగిస్తుంది, అంతకంటే మరేం కాదు. సాయి, నేను కేవలం నృత్యం చూడడానికి వెళ్ళాను. అయినా మీరెప్పుడు కళల్ని ప్రోత్సహిస్తారు కదా. ఉద్ధవ్, నువ్వు కళావతి నృత్యాన్ని కళాత్మక దృష్టితో చూడ్డానికి వెళ్ళుంటే నువ్వు నా కళ్ళలోకి ఎందుకు చూడలేకపోతున్నావు? నా కళ్ళలోకి చూడు. నీ మనసులో ఇంకేదైనా ఆలోచన ఉంటే నువ్వు ఆ ఆలోచన మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ పైన అల్లా మాలిక్. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, కళ్ళలో ఏదో పడినట్టుంది. నేను ఇంకా చిన్న పిల్లాన్ని కాదు, అర్థం చేసుకోగలను. నేను గమనించాను, నువ్వెప్పుడు పనిలో నుంచి తిరిగొచ్చినా ఈ మాటే చెప్పి కన్నీరు పెట్టుకుంటావు. ప్రతిసారి కళ్ళల్లో ఏదైనా పడుతుందా? అది సాధ్యం కాదు కదా. ఏదో కష్టం ఉంది నీ పనిలో, అది నేను ఇలా ఏడిపిస్తుంది. మరి ఎందుకు వెళ్తావు పనికి? ఒక్కసారి కాస్తంత డబ్బు జమైపోతే నేను ఈ పనిని శాశ్వతంగా వదిలేసి నిన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతాను. ఈ మొరిగిన శబ్దం ఇంట్లో నుంచి వస్తుందా? లేదమ్మా, నాకేమీ వినిపించలేదు. కమల్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నాకంతా నిజం చెప్పు కమల్. ఇది నా స్నేహితుడు ప్రహ్లాద్ది, తనే నాకు ఇచ్చాడు. అంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళావు? ఎలా? నేను తాళం వేసుకుని వెళ్ళాను. ఇప్పుడు కూడా తాళం వేసే ఉంది నేను తిరిగి వచ్చేసరికి. అమ్మ, సాయి వచ్చారు. నీకు ఎంత ధైర్యం ఇంట్లో నుంచి వెళ్ళడానికి? ఆ ధైర్యాన్ని నేనే తనకి ఇచ్చాను. సాయి, ఈ తలుపు నేను కళావతి, నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా నేను తనని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చాను అని. నేను మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాను.
కానీ మీకు నా మనసులో బాధ అర్థమవుతున్నట్టు లేదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? నీ చేతులతో దోసిలి పట్టు. పట్టు. ఇప్పుడు నేను ఈ మంచినీరు ఇందులో పోస్తాను. నువ్వు కేవలం ఒకటే చెయ్యాలి, నీళ్ళని నీ చేతుల నుంచి జారిపోనివ్వకూడదు. కానీ దీనివల్ల ఏమొస్తుంది? శ్రద్ధ, సబూరి. నీళ్లు జారిపోయాయి కదా, ఇలా జరగకూడదుగా. జరుగుతుంది, ఎందుకంటే ఇది మంచినీళ్ల స్వభావం కదా. నేను నీకిదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కళావతి. కొన్నిసార్లు జీవన ప్రభావాన్ని ఆపగలననే భ్రమ నీకు కలగవచ్చు, కానీ నిజమేంటంటే జీవితం ఎప్పుడూ ఆగబోదు. అది నీళ్లలాగే తన దారి తను వేసుకుంటుంది. ఇదే విషయం మనిషి వ్యక్తిత్వం విషయంలోనూ జరుగుతుంది. మనిషి వ్యక్తిత్వాన్ని, తన వాస్తవికత ఎంత దాచిపెట్టాలని చూసినా సరే ఒకరోజు అది బయటికి వచ్చే తీరుతుంది. నువ్విది అర్థం చేసుకోవాలమ్మా. ఈశ్వరుడు మనల్ని ఎలా చేసినా గాని బాగా ఆలోచించే చేసుంటాడు. ఈశ్వరుడి సృష్టిని మార్చడానికి ప్రయత్నించకు. ఒకవేళ నీటికి సరైన దిశ దొరికితే అది నదిలా మారి మనుషులకి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ దాని దిశని ఆపాలని చూస్తే అది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట నుంచి వరదలా పొంగి ప్రవహించే తీరుతుంది. మెల్లిగా నొక్కరా. అలాగే సర్కార్. నాన్నగారు, నేను ప్రతిసారి ఆలోచిస్తున్నాను మీరు ఇంతకంటే కిందకి దిగజారని. కానీ ప్రతిసారి మీరు నన్ను ఆశ్చర్యపడేలా చేస్తున్నారు. కేశవ్, మర్యాద పోగొట్టుకోవద్దు నా దగ్గర. మర్యాదని పోగొట్టుకుంటుంది మీరు నాన్నగారు. ఊర్లో ఇలాంటి ప్రదర్శనలు పెట్టడానికి సిగ్గులేదా మీకు? కేశవ్, మీ నాన్నతో ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం రా? స్వరం పెంచి అర్చనంత మాత్రాన తప్పు ఒప్పైపోతున్నాను గారు. ఏ ఇప్పుడు నువ్వు నేర్పుతావా నాకు తప్పెట్టో ఒప్పెట్టో? ఏ రుక్మిణి, చెప్పు నీ ముద్దుల కొడుక్కి, ఇదంతా నేను మన బాగు కోసమే చేస్తున్నా. మావయ్య గారు చెప్తున్నది నిజమే కదా. కాస్త ఆటపాట జరిగినంత మాత్రాన అందులో తప్పేముంది? బొంబాయి పార్టీల్లో ఇలాంటి ఆటలు పాటలు జరుగుతూనే ఉంటాయి. పైగా దీనివల్ల మనకు కాస్త లాభం కూడా వస్తుంటే అభ్యంతరం ఏముంది? సరే, నాట్యం చూడడానికి ఈ రోజు నుంచి నేను కూడా వెళ్తాను. తప్పే ఉంది, అంతేగా. ఇది కళావతి గారి నాట్య ప్రదర్శన చిత్రం కదా? ఈవిడ
మీకెలా తెలుసు? ఊరు మొత్తం ఈవిడ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రతి చోట ఈవిడ చిత్రాలు కూడా ఉన్నాయి. నాన్న, నేను ఈ కార్యక్రమం చూడాలి. మీరు నన్ను అక్కడ తీసుకెళ్తారా? చూడు బాబు, ఇది చిన్న పిల్లలు చూసే కార్యక్రమం కాదురా. ఒకవేళ నువ్వు నాట్యమే చూడాలనుకుంటే దున్నపోతూ అడ్డగాడితే నాట్యం చూపించనా? ఇప్పుడు చూపిస్తాను. ట్రై చేయరా. లేదులే తాతగారు, ఇదంతా నేను ఎప్పుడైనా చూడొచ్చు. కానీ కళావతి గారి కార్యక్రమం గురించి మన ఊరంతా మాట్లాడుకుంటుంది. అందుకే నేను అదే చూడాలి. వినిపించడం లేదా నీకు? వినిపించడం లేదా? తాతయ్య గారు చెప్పారు కదా, నువ్వు ఆ నాట్యం చూడకూడదని. అర్థం కావడం లేదా నీకు? లోపలికి వెళ్ళు, వెళ్ళు. నువ్వు చాలా చెడ్డదాను అమ్మా. ప్రతి దానికి నన్ను తిడతావు, చెవులు మెలేస్తావు. నేను నాట్యం చూస్తానంటే చూస్తాను, అంతే. రాజా, రాజా, రాజా. సాయి అంటుంటాడు, ఏ గోతిని ఒక మనిషి మరో మనిషిని పాడేయడానికి తవ్వుతాడు, ఒకరోజు స్వయంగా అతనే దాంట్లో పడిపోతాడు. మీ లాభం కోసం జనాల్ని పాడు చేయాలనుకున్నారు. ఇప్పుడు మీ సొంత మనవడే పాడైపోతున్నాడు. కొడుకుని ఎలా పెంచాలో తెలియక నన్ను తప్పు పడుతున్నావా నువ్వు? నువ్వు వాడిని సరైన పద్ధతిలో పెంచి ఉంటే ఇలా అనే సాహసం వాడు ఎప్పటికీ చేసేవాడే కాదు. పెద్ద వచ్చాడు నేర్పించేవాడు. హరి ఓం. కేశవ్, ప్రహ్లాదు, నువ్వు ఇద్దరూ ఈ సమయంలో విని అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఇద్దరు కోపంగా ఉన్నారు. అందుకే మీకు ఇదే మంచిది. నువ్వు ప్రహ్లాద్ని తీసుకుని సాయి దగ్గరికి వెళ్ళు. ఆయనే సర్ది చెప్తారు వాడికి. నేను ప్రహ్లాద్ని ఎలా తప్పు పట్టగలను? మా నాన్నగారే ఈ తప్పంతా చేస్తున్నప్పుడు. కానీ వాడికి సర్ది చెప్పాలి కదా. వాడు అమాయకత్వంతో అంటున్నది, వాడు అడుగుతున్నది తనకంత మంచిది కాదని. నాతో చెప్పు ప్రహ్లాద్, నువ్వు నృత్యం ఎందుకు చూడాలనుకుంటున్నావు? సాయి, మీరే చెప్తుంటారు నాట్యం ఒక కళ అని. ఆ కళ ఈశ్వరుని చేర్చుతుందని. అయితే మరి కళావతిపిని నాట్యం చూడటంలో తప్పే ఉంది. సరిగ్గా చెప్పావు నువ్వు. కళావతి నృత్యం చూడడంలో ఎలాంటి తప్పు లేదు. సాయి, మీరు అసలు ఏమంటున్నారు? నువ్వు వింటున్నదే నేను అంటున్నాను. పద ప్రహ్లాద్, కళావతి నృత్యం చూద్దు గాని. పద. సాయి, నాకు ఇలాంటి ఆటపాటల్లో చెడే కనిపిస్తుంది. అందుకే నేను ప్రహ్లాద్ని ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంచుతున్నాను. కానీ మీరు ప్రహ్లాద్కి అదే నాట్యం చూపించడానికి తీసుకెళ్తున్నారు. అసలు మీ లీల ఏంటి సాయి?
ఎటువంటి లీలా లేదు కేశవ్. పిల్లల జిజ్ఞాసకి సరైన దిశ చూపించడం అవసరం. లేదంటే వాళ్ళు దారి తప్పిపోతారు. పద ప్రహ్లాద్. కమల్, నువ్వు లోపలికి వెళ్ళు. మీరా ఇలా వచ్చారేంటి? లోపలికి రమ్మని పిలవ్వా? మీరు నా ఇంట్లో అడుగు పెడతారా? ఎవరైనా చూసారంటే ఏమంటారు? లోకంలో అతిపెద్ద రోగం నా గురించి లోకం ఏమనుకుంటుంది అనేది. మన మనసు స్వచ్ఛమైతే మనం ఎవ్వరికీ భయపడకూడదు తల్లి. ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? ఒక బిడ్డ జిజ్ఞాసను పూర్తి చేయడానికి. తను ప్రహ్లాద్. తను నీ నృత్యం చూడాలనుకుంటున్నాడు.